హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న ప్రశాంత్ వీళ్ళ కామాలో వస్తున్న మూవీ సలార్. మరి మూవీలో హీరోయిన్గా శృతి హాసన్, విలన్స్గా జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, గరుడారామ్, అలాగే చాలామంది యాక్టర్స్ అయితే బాబీ సింహ, ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఈ మూవీలో నడుస్తున్నారు. అయితే నిన్న ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ట్రైలర్ 24 అవర్స్లో ఎన్ని మిలియన్ వ్యూస్ రాబట్టింది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరి 24 అవర్స్లో సలార్ మూవీ ట్రైలర్ 101 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ని అయితే సాధించింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మన సలార్ మూవీ ట్రైలర్ ఇండియాలోనే ట్రెండింగ్లో ఉంది, నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. అసలు ట్రైలర్ చూసాక ఒక్కొక్కరికి దిమ్మ జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ ట్రైలర్లో ప్రభాస్ అని లేట్గా చూపించారు, ప్రభాస్ అని ఎంట్రీ కూడా లేట్గా ఉంటుంది అన్నారో వాళ్ళకి సమాధానం చెబుతూ సలార్ రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చింది కదా, ఆ ట్రైలర్లో మన ప్రభాస్ అని ప్రశాంత్ గారు ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ అయితే చూపించడం జరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ అని ఎలా చూడాలనుకున్నారో ప్రశాంత్ గారు అలా చూపించడం జరిగింది. ఈ ట్రైలర్ చూశాక నాకైతే పిచ్చ నచ్చింది ఫ్రెండ్స్. మూవీపై విపరీతమైన హైప్ పెరిగింది. మనకి ఫస్ట్ ట్రైలర్ చూసాం. ఆ ఫస్ట్ ట్రైలర్లో ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి చాలా ఎమోషనల్ చూపించారు. అలాగే మొన్న రిలీజ్ అయిన సాంగ్లో కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ చూపించారు. మరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చాలా అంటే చాలా నీట్గా చూపించారు ప్రశాంత్ గారు. ఆ ట్రైలర్ చూసినా, మొన్న రిలీజ్ అయిన సాంగ్ చూసినా కానివ్వండి, ఎమోషనల్ వాళ్ళిద్దరు చుట్టే తిరిగింది. అయితే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం చూస్తే ఒక్కొక్కరికి దిమ్మ తిరుగుతుంది. అసలు దేవాని మన వరద వాడుకుంటున్నాడని క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఒక పిచ్చోని తీసుకొచ్చా అని చెప్పేతారు కదా, ఆ డైలాగ్ అయితే ప్రభాసాన్ని వాడుకుంటున్నాడు మన వరద అని క్లియర్గా అర్థమవుతుంది. తన స్వార్థం కోసం ప్రభాసాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీ, మన దేవ ఎంతటి వాడినైనా ఎదిరించగలడు అని మన వరదకైతే తెలుసు. అందుకే తన స్నేహాన్ని అడ్డు పెట్టుకొని వాడుకుంటున్నాడు, ఉపయోగించుకున్నాడు తన స్వార్థానికి. మరి దేవ అలాగే మన వరద వీళ్ళిద్దరూ ఎలా భద్రశత్రులుగా మారారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రైలర్ చూశారు, కాన్సార్ సిటీలో ఎంతోమంది కథలు మార్చింది, కానీ కాన్సార్ కథని మార్చింది మాత్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ భద్రశత్రులుగా ఎలా మారారు అనేది ఈ మూవీ స్టోరీ అని క్లియర్గా చూపించారు ప్రశాంత్ గారు. అసలు ట్రైలర్లో కానివ్వండి, సాంగ్లో కానివ్వండి, ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళు విలన్స్గా ఎలా మారారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ December 22 ఈ సలార్ మూవీ కోసం. మరి ఎంతమంది సలార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.